హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు కునిరెడ్డి. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఇది మామూలు కాంబినేషన్ కాదు. ఎందుకంటే వీరిద్దరూ 3 హిట్లు ఇచ్చారు. జూలై, అలా వైకుంఠపురం, సన్ ఆఫ్ సత్యమూర్తి. 3 హిట్లు పొందిన ఈ కాంబినేషన్ ఎందుకు చేంజ్ అయింది అంటే నెక్స్ట్ అల్లు అర్జున్ తో తీయాలనుకున్న సినిమా ఎందుకు ఎన్టీఆర్ మీదకి షిఫ్ట్ చేశారు త్రివిక్రమ్ గారు. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి గరికపాటి రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే సార్. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే సూపర్ డూపర్ కాంబినేషన్. అయితే త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ తో తీయాలి అనుకున్నారు సినిమా, బట్ అల్లు అర్జున్ తో కాకుండా ఇప్పుడు ఎన్టీఆర్ గారితో తీస్తున్నారు. ఎందుకని? యాక్చువల్గా మనిషి అన్న తర్వాత కొన్ని నైతిక విలువలు ఉండాలండి. దాంతోపాటు మనం అనుకున్న ఒక మాటకి కట్టుబడి ఉండాలి, దానికి నిబద్ధత ఉండాలి. ఇవన్నీ ఉంటే ఏ రంగంలోనైనా మనం రాణించవచ్చు. అసలు రాణించకపోవడం అనేది పక్కన పెట్టండి. మన జీవితం అనేది కరెక్ట్గా ఉండాలి అంటే భగవంతుడు కోరుకున్నట్లుగా ఉండాలి అంటే ఆ విధంగా వ్యవహరించాలి మనిషి. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీ కాంబినేషన్లో 3 సినిమాలు వచ్చినాయి. 3 మంచి సూపర్ హిట్లే. అయితే ఇప్పుడు అతని కోసం మైథలాజికల్ సబ్జెక్ట్ అండి, అంటే సుబ్రహ్మణ్య స్వామితో రూపొందించిన ఒక కథని తయారు చేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్. తయారు చేసి మంచి ఒక అంటే పవర్ఫుల్ క్యారెక్టర్ని డిజైన్ చేశారు. మొన్న పుష్ప3 అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఈ సినిమానే పట్టాలెక్కాలి. అయితే దీనికోసం ఎక్కువ టైం కేటాయించాల్సి ఉంది. దాంతో అల్లు అర్జున్ కొంచెం ఆలోచించుకున్నాడు. ఈలోపు యాక్చువల్గా అట్లియన్ సన్ పిక్చర్స్ వాళ్ళు బాలీవుడ్లో ఓ మూవీ తీయాలనుకున్నారు. అయితే అక్కడ హీరో కానీ వాళ్ళు ఆ ప్రాజెక్టు సెట్ అవ్వాల. దాంతో వెంటనే ఏం చేశారంటే వాళ్ళు కథని అల్లు అర్జున్ వైపు డైవర్ట్ చేశారు. ఇదేం ప్రత్యేకంగా అల్లు అర్జున్ కోసం అట్లియన్ సన్ మూవీస్ వాళ్ళు తయారు చేసిందేం కాదండి. వాళ్ళకి అక్కడ కుదరకపోవటం వల్ల వీళ్ళు ఇటు డైవర్ట్ చేశారు. డైవర్ట్ చేయడంతో అల్లు అర్జున్ కూడా దీనికి ఓకే చెప్పేశాడు. ఇది కూడా ఏమి ఒక 3 నెలల్లో 6 నెలల్లో అయిపోయే సినిమా కదండి. మినిమం 1 year నుంచి 1.5 year టైం పడుతుంది. ఎఫెక్ట్స్ వాటికి కూడా ప్రాధాన్యత ఉంది. అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా 1 year 1.5 year పడుతుంది. అంత పడుతుందన్న ఉద్దేశంతోనే అల్లు అర్జున్ అటు వెళ్ళాడు. యాక్చువల్గా మన తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు ఏం చేస్తున్నారంటే దర్శకుల్ని వాళ్ళ కాంపౌండ్ లో కట్టేసుకుంటున్నారు. అంటే వాళ్ళు మనుషులు కదండి, అంటే వీళ్ళు తాడు పెట్టి కట్టేసుకోవడానికి యాక్చువల్గా ఒక సినిమా చేస్తారు, తర్వాత సినిమా కూడా మీతోనే అంటారు. దానికోసం వాళ్ళు కథా స్క్రిప్ట్ అన్ని రెడీ చేసుకుని అదే కాంపౌండ్ లో ఎదురు చూస్తూ ఉంటారు. చివరికి వీళ్ళకి ఎవరికి కూడా ఒక మంచి గొప్ప మనసు కూడా లేదండి. అంటే నేను వేరే సినిమా చేస్తున్నాను, నాకు కొంచెం టైం పడుతుంది, కాబట్టి ఈలోపు మీరు వేరే హీరోతో ఒక సినిమా చేసుకోండి అని చెప్పేంత ఒక మాట మనసులో నుంచి ఒక మాట కూడా రాదు. ఒకవేళ వచ్చినా కూడా అదే దర్శకుడిని చాలా మంది హీరోలు ఇబ్బంది పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోల కాంపౌండ్ లో చాలా మంది దర్శకులు చిక్కుకుపోయి ఉన్నారండి. ఏది ముందలకి వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఇట్లా చాలా ఉంది. అయితే ఇటువంటి సిచ్యువేషన్ నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంటనే బయటపడ్డాడు. ఎందుకంటే తనకు తెలుసు కదా సినీ ఇండస్ట్రీలో ఎట్లాంటి పరిణామాలు ఉన్నాయి, దేన్ని ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఇప్పుడు అల్లు అర్జున్ కోసం ఆగాలి. అల్లు అర్జున్ సినిమా 1 year నుంచి 1.5 year పట్టింది. అప్పటి వరకు తను ఖాళీగా ఉండాలి. ఖాళీగా ఉండటం అంటే అసాధ్యం అది. అందుకని వెంకటేష్ తో ఒక మూవీ ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు ఇమీడియట్ గా ఏం చేశారంటే తను అల్లు అర్జున్ కోసం తయారు చేసిన మైథలాజికల్ సబ్జెక్ట్ ఉంది కదా, దాన్ని తీసుకొని జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే పౌరాణికాలు జానపదాలన్నీ కూడా వాళ్ళకి సహజంగా వారసత్వంగా వచ్చినాయి కాబట్టి సెట్ అవుతాయండి. దాంతో జూనియర్ ఎన్టీఆర్ ఓకే చెప్పారు. వాస్తవానికి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో గతంలోనే ఒక సినిమా రావాల్సింది అరవింద్ సమేత్ తర్వాత. అయితే అది కూడా ఒక హీరో వల్ల యాక్చువల్గా కొంత వాయిదా పడింది. తర్వాత పట్టాలెక్కలేదు. ఆ హీరో ఎవరన్నది మనకు అనవసరం. తర్వాత ఇప్పుడు యాక్చువల్గా ఆ రోజు ఫ్లాప్స్లో ఉంటే అరవింద్ సమేత చేసి అతనికి ఒక సూపర్ హిట్ని ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు గుంటూరు కారంతో కూడా ఫ్లాప్లో ఉన్నాడు. అయితే ఈలోపు డ్రాగన్ సినిమా చేస్తున్నారు కదండి, వారు ఎట్లాగూ ఆగస్టు 14 రిలీజ్ అవుతుంది. డ్రాగన్ అయిపోగానే ఇది పట్టాలెక్కుతుంది త్రివిక్రమ్ శ్రీనివాస్తో. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈలోపు ఏం చేస్తారంటే వెంకటేష్తో మూవీ కంప్లీట్ చేస్తారు. ఒక రకంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ ఇద్దరు కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు, మంచి క్లోజ్గా మూవ్ అవుతున్నారు, ఎన్నో విషయాలు పంచుకుంటున్నారు. అయితే కేవలం అంటే ఒక మనిషి ఒక కమర్షియల్గా ఆలోచించడం, నేను నా స్వార్థము అనేది ఆలోచించుకోవటం వల్ల ఒక మంచి స్నేహితుడిని కోల్పోవాల్సి వస్తుంది. అంటే అక్కడ స్వార్థం ముఖ్యమా లేదంటే స్నేహితులు ముఖ్యమా? మనుషుల్ని ఎప్పుడు వదులుకోకూడదండి. ఎందుకంటే ఈ సినిమా కాబట్టి ఇంకో సినిమా చేసుకోవచ్చు, ఏది మన దగ్గర స్టామినా ఉంటే. త్రివిక్రమ్ కూడా అదే ఆలోచించాడు. ఇప్పుడు అట్లీతో సినిమా చేస్తాడు, చేస్తే అది 1.5 year టైం పట్టింది. తర్వాత ఇక్కడికి వస్తాడని గ్యారంటీ లేదండి. అక్కడ నుంచి డైరెక్ట్ గా పుష్ప3కి వెళ్ళే అవకాశం ఉంది. ఇది కూడా ఆలోచించుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. వీటన్నిటిని బేరీజ్ వేసుకుని వెంటనే జూనియర్ ఎన్టీఆర్ తో ఓకే చేయించుకున్నాడు. సితారా వాళ్ళు తీస్తున్నారు ఈ సినిమాని, వెంకటేష్ తో కూడా సితారా వాళ్ళే తీస్తున్నారండి. అయితే
అయితే ఓకే చేయించుకున్నాడు కదా. ఈ త్రివిక్రమ్ శ్రీనివాసు జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ రావడానికి ముందు నెల్సన్ దిలీప్ కుమార్తో జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా చేయాలి. అయితే ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ అల్లు అర్జున్కి ఒక కథ వినిపించారు. అది అదే కథ లేకపోతే వేరే కథ అనేది ఇంకో 4 రోజులు అయితే కానీ తెలియదండి. అంటే అసలు సినీ ఇండస్ట్రీలో పైకి బావమరుదులు అనుకుంటానే, అన్నదమ్ములు అనుకుంటానే, ఫ్రెండ్లీగా ఉంటానే, తెర వెనక రాజకీయాలు ఎలా నడుస్తూ ఉంటాయో చూడండి. అంటే గోతులు తవ్వేస్తూ ఉంటారు. ఇప్పుడు త్రివిక్రమ్తో ఈ సినిమా ఉంది కాబట్టి మైథలాజికల్ సబ్జెక్టు. యాక్చువల్గా డ్రాగన్ అయిపోయిన తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్తో సినిమా చేయాలి. అయితే ఇప్పుడు అల్లు అర్జున్కి ఒక కథ వినిపించాడు కదా, మరి ఏమవుతుందో చూడాలి. ఎందుకంటే అది అవన్నీ నేను డైరెక్ట్గా ఏమి చూడట్లేదండి, ఇది చూసే వీక్షకులు వాళ్ళ ఊహలకే వదిలేస్తున్నాను. అంటే ఎట్లా ఉంటాయి ఏమిటి అనేది. ఇట్లా ఒక మంచి అలవైకుంఠపురం అంటే ఇండస్ట్రీ హిట్ అండి. అవును, నిజంగా ఒక రకంగా అల్లు అర్జున్కి 3 హిట్లు ఇచ్చి అతను ఒక మంచి స్టార్ హీరోగా నిలబెట్టాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అంటే జూలై నుండి ఆయన కెరియర్ తిరిగిందని కూడా చెప్పుకోవచ్చు సార్. అవును, అందులో నో డౌట్. అక్కడి నుంచే తిరిగింది కెరీరు, అది వాస్తవం. అలవైకుంఠపురం అయితే జస్ట్ కరోనా టైం ముందు సంక్రాంతికి రిలీజ్ అయిందండి. అవును, మంచి ఇండస్ట్రీ హిట్ రికార్డ్స్ కొట్టింది. ఇప్పుడు అతనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇది నువ్వు నిబద్ధత కలిగిన వ్యక్తి అయితే. కానీ నీ దగ్గర నిబద్ధత లేదు, అటువైపు వెళ్ళిపోయావు. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు మనిషిని ఆదుకోవాల్సిన బాధ్యత స్నేహితుల మీద ఉంటుంది కదా. ఖచ్చితంగా. మరి నీకు ఇచ్చినప్పుడు నువ్వు అంటే ఎంతసేపు నాకు హిట్లు ఇచ్చిన డైరెక్టర్లే కావాలి అనుకుంటే నీ కళ్ళ ముందే జూనియర్ ఎన్టీఆర్ కనపడుతున్నాడుగా. ఇప్పుడు సుకుమార్ ఆ రోజు ఫ్లాప్స్ లో ఉంటే నాన్నకు ప్రేమతో చేశాడు. త్రివిక్రమ్ ఫ్లాప్స్ లో ఉంటే అరవింద్ సమేత చేశాడు. పూరి జగన్నాథ్ ఫ్లాప్స్ లో ఉంటే టెంపర్ చేశాడు. ఇవన్నీ మరి హిట్సే. అంటే వాళ్ళ మీద నమ్మకంతో, కథ మీద నమ్మకంతో చేశాడు. మరి నువ్వెందుకంత ధైర్యం చేయలేకపోతున్నావు? ధైర్యం చేయాలి కదా. ధైర్యం చేయలేక ఇప్పుడు త్రివిక్రమ్ లాంటి స్నేహితుడిని వదులుకున్నాడండి. భవిష్యత్తులో కూడా వీళ్ళిద్దరు కాంబినేషన్ సినిమా వచ్చే అవకాశాలు దాదాపుగా మృగ్యం, దొరకవు కూడా. అంటే చెప్తున్నా, సినీ ఇండస్ట్రీలో వ్యక్తులు ఎలా ఉంటారు, వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి, వాళ్ళకి నిజాయితీ ఎలా ఉంటుంది, నిబద్ధత ఎలా ఉంటుంది, ఇట్లాంటివన్నీ కూడా అభిమానులు గ్రహించాలి. గ్రహించి వేరే అభిమానాలు పెంచుకోవద్దని చెప్పేసి నేను ఒకటే చెబుతున్నానండి. అంటే బేసిక్గా ఇప్పుడు త్రివిక్రమ్ గారు హర్ట్ అయ్యారు అనుకోవచ్చా? నో డౌట్, అందరూ ఖచ్చితంగా హర్ట్ అయ్యారు. కాబట్టి త్రివిక్రమ్ని అట్లానే వాళ్ళ గీతా ఆర్ట్స్ కాంపౌండ్ లో కట్టేసుకుందామని ట్రై చేశారు. ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, చాలా మంది చాలా దర్శకులను కట్టేసుకున్నారని. అట్లా కట్టేసుకుందామని ట్రై చేశారు. ఇప్పుడు టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అట్లా ఉండరండి. సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంది, సినిమా మనం బాగా దిగాలనుకున్నప్పుడు వెంటనే వెళ్ళి ఇంకా హీరోతో మాట్లాడుకుంటారు, సినిమా తీస్తారు. సహజంగానే త్రివిక్రమ్ టాలెంట్ ఉన్న దర్శకుడు కాబట్టి ఆయన ఓకే చేసుకున్నారు. ఆ కాంపౌండ్ నుంచి వెంటనే ఇమ్మీడియట్ గా బయటపడ్డారు. అది జరిగిన సంగతి. సో ఈ హిట్ గా ఇది గనక ఎన్టీఆర్ గారితో తీసిన సినిమా హిట్ అయితే గనక అల్లు అర్జున్ బాధపడాల్సి, అందులో నో డౌట్, ఖచ్చితంగా మరో హిట్ ఖాతా పోయింది. ఖచ్చితంగా, అందులో నో డౌట్. కాకపోతే నాకు పుష్ప 3 ఉంది కదా, దాంతో కూడా మళ్ళీ నేను పాన్ ఇండియా స్థాయికి మించి కూడా హిట్ కొట్టగలను అనే ధీమాతో ఉన్నారు. అంటే సుకుమార్ గారి మీద నమ్మకం ఉంది. అయితే అది పట్టాలు ఎక్కుతుందా లేదా అనేది చూడాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.